రకమైనటువంటి దీపాలు పెట్టిన తర్వాత త్రయంబకమావాహయామి దామోదరమావాహయామి ఈ రెండు మాటలలో ఏదో ఒకటి చెప్తారు. ఈ దీపంలోకి నేను త్రయంబకుణ్ణి ఆవాహన చేస్తున్నాను లేదా దామోదరుణ్ణి ఆవాహన చేస్తున్నానని శివకేశవుల మధ్య ఏ విధమైన భేదాన్ని పాటించకుండా ఇద్దరి రూపంగా ఒక తత్వమే ప్రకాశిస్తోంది అని ఆ దీపం మీదకి ఆవాహన చేసి కీటాపతంగా మశకాశ్చ వృక్షా జలే స్థలే నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగిన అంటారు. అనేకమైన పురుగులు ఉంటాయి. నీళ్లల్లో తిరిగే పురుగులు, భూమి మీద తిరిగే పురుగులు, భూమి మీద పెరిగిన చెట్లు, ఇవన్నీ కూడా తమంత తాము పుణ్యం చేసుకోలేవు. అందుకని ఇప్పుడు నేను పెడుతున్న ఈ దీపపు వెలుగు ఈ ప్రాణులన్నింటి మీద పడిన కారణం చేత అవన్నీ కూడా మోక్షమును పొందుగాక. ఈ దీపంలోకి నేను త్రయంబకుణ్ణి దామోదరుణ్ణి ఆవాహన చేశాను కాబట్టి భగవంతుని యొక్క తేజస్సు ఆ ప్రాణుల మీద పడిన కారణం చేత ఆ ప్రాణులన్నీ మోక్షం పొందాలని ప్రార్థన చేసి కార్తీక దీపం వెలిగిస్తారు. అంత పరమ పవిత్రమైనటువంటి దీపం కార్తీక దీపం.